ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద కానీ నిజాయితీ గల మనిషి నివసించేవాడు. అతని జీవితం కష్టాలతో నిండినా అతను ఎప్పుడూ శ్రమను నమ్మేవాడు. ప్రతిరోజు అడవికి వెళ్ళి చెట్లు కొట్టి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతని వద్ద సంపాదన లేకపోయినా సంతృప్తి మాత్రం ఎక్కువగా ఉండేది. ఒకరోజు చెట్టు కొడుతున్న సమయంలో రామయ్య చేతిలోని గొడ్డలి జారి నదిలో పడిపోయింది. అది అతని ఒక్కటే పని చేసే సాధనం. గొడ్డలి పోవడంతో రామయ్య చాలా బాధపడ్డాడు. ఇప్పుడు నా జీవితం ఎలా అని కన్నీళ్లతో నదిని చూస్తూ కూర్చున్నాడు. అంతలో నది నుంచి ఒక ప్రకాశవంతమైన దేవత ప్రత్యక్షమైంది. ఆమె రామయ్య బాధను చూసి అతన్ని ఓదార్చింది. దేవత నది నుంచి ఒక బంగారు గొడ్డలి తీసి, ఇది నీ గొడ్డలేనా అని అడిగింది. రామయ్య వినయంగా కాదు అని చెప్పాడు. తర్వాత వెండి గొడ్డల్ని చూపించింది. అది కూడా తనది కాదు అని రామయ్య నిజాయితీగా చెప్పాడు. ఆఖరికి దేవత వెండి గొడ్డల్ని చూపించింది. చివరిగా దేవత రామయ్య నిజమైన ఇనుప గొడ్డల్ని చూపించింది. అది తనదేనని గుర్తించి, ఇదేనమ్మా దేవత, నాదిదే అని చెప్పాడు. దాన్ని గుర్తించిన దేవత అతని నిజాయితీకి మెచ్చి 3 గొడ్డల్ని బహుమతిగా ఇచ్చింది. అంటే బంగారపు గొడ్డలి, వెండి గొడ్డలి మరియు ఇనుప గొడ్డలి మూడింటిని బహుమతిగా ఇచ్చింది. ఆ రోజు నుంచి రామయ్య జీవితం మారిపోయింది. నిజాయితీ వల్ల అతని కుటుంబం సుఖ సంతోషాలతో జీవించింది. నీతి, నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది.